మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపేస్తే నారీ శక్తి ఆగిపోతుందని అపోహలు ఉండవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు రాధా మాధవి హెచ్చరించారు. స్థానిక అరండర్పేటలోని యోగి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలకు రాజకీయ మనుగడ సాధ్యం కాదని అన్నారు. ఈ దేశంలో 50% ఉన్న మహిళలకు 33% ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయేలా చేసినందుకు ఏప్రిల్ 24వ తేదీన విజయవాడలో కూటమి నాయకులతో ధర్నా చేయబోతున్నామని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లును మొన్న 16-17 వచ్చిన తారీఖుల్లో ప్రవేశపెట్టాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఈ బిల్లును అడ్డుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేసి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వారు మహిళలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. భారతదేశంలో ఉండే మహిళల కన్నీళ్లు చూశారు. ఎందుకంటే మహిళా బిల్లు పాస్ అయితే మా యొక్క ఉనికి మేము కోల్పోతామని చెప్పి ఈ యొక్క ప్రతిపక్ష కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే వాళ్ళు కానివ్వండి, అలాగే కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పినరాయి విజయన్ గారు కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇంకా ఎవరైతే ఈ ప్రతిపక్ష నాయకులందరూ కూడా మహిళలను కించపరిచే విధంగా ఈ యొక్క బిల్లును పాస్ కానివ్వకుండా చూశారు. కాబట్టి దానికి నిరసనగా మేము రేపు విజయవాడలో ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పెడుతున్నాం. దాని దృష్ట్యా ఈరోజు యొక్క మీడియా సమావేశం సెషన్స్ పెట్టి ఆ బిల్ని పాస్ చేసే విధంగా డిస్కషన్స్ పెడితే దాన్ని ఎంత దారుణంగా యాంటీ ఉమెన్ అలయన్స్ అంటే ఒక్కొక్క పార్టీ పేరు చెప్పుకుంటూ వెళ్తూ ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ వెళ్తే రోజంతా సరిపోదు. అలాంటి మనుషులు అందరూ కూడా కలిసి ఈ బిల్లుని పాస్ చేయకుండా ఎలా అడ్డుపడ్డారో మనం అందరం కళ్ళారా చూసాం. అయితే ఇది ఇవాళ పోరాటం కాదండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ 1996లోనే ఈ బిల్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2008లో 2010లో రాజ్యసభలో పాస్ అవ్వడం, మళ్ళీ 2023లో పాస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ బిల్లుని అమెండ్మెంట్ చేయకుండా వాళ్ళు శత విధాల ప్రయత్నిస్తున్నారు. అయితే నేను వీళ్ళందరికీ యాంటీ ఉమెన్ అలయన్స్కి ఈ మీడియా తరఫున కొన్ని అడగదలుచుకున్నాను. మీకు ఇంకా ఎప్పటికంటే మీరు కళ్ళు తెరిచేది? ఆడవాళ్ళని ఎందుకు ముందుకెళ్ళకుండా ఆపుతున్నారు? ఒకప్పుడేమో ముఘల్ మన రాజ్యాలను పరిపాలించారు, అప్పుడు మేము పోరాడాం. మళ్ళీ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, మళ్ళీ మేము పోరాడాం. అప్పుడు ఎలా పోరాటం మొదలైంది అన్నది మనం అందరం హిస్టరీ చూసారు. అప్పుడే 1857లోనే మీ అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ ఫ్రీడమ్ ఉమెన్ ఫైటర్ లక్ష్మీబాయి. ఆవిడ గురించి ఒక హిందీ పోయెట్ చెప్పారు, बूंदेलों से हर बोली सुनी वही कहानी थी, झांसी की रानी को लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. అంటే అప్పుడు కూడా ఉమెన్ బ్రిటిషర్స్ని ఎదుర్కోవడానికి మగవాళ్ళతో సమానంగా పోరాడారు. ఒక్కళ్ళే కాదు, అలా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనం చూసాం. అటు నార్త్లోనే కానివ్వండి, కాశ్మీర్లో, ఇటు సౌత్లోనే చెన్నమ్మ అన్న చూడండి, రుద్రమ్మ, అలాంటి గోల్డెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనం చూసాం. అయినా సరే మీకు బుద్ధి రాదా? ఎంతకాలం అని మమ్మల్ని అట్లా ఆపేసి ఎంతకాలం మమ్మల్ని సప్రెస్ చేద్దామని చూస్తున్నారు. అయితే ఇంకొకటి కూడా నేను అవదలుచుకున్నాను, ఒకప్పుడు ముఘల్స్, ఒకప్పుడు బ్రిటిషర్స్, ఇప్పుడు ఏంటండి ఇటాలియన్స్ వల్ల ఇటాలియన్స్ మనం పరిపాలిస్తారా ఏంటి? ఇటలీ పాస్తా బాగుంటుందండి, కాకపోతే ఇటలీ పాలసీస్ ఆర్ నాట్ గుడ్. ఐ థింక్ ఆల్ ద ఉమెన్ should raise our voices against these anti-women alliances and we should speak against it. ప్రతి ఒక్క నారి కొన్ని విషయాలు మనం అందరూ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ఏమేమి చేశారు? ఆయన ఒక్కసారిగా ఈ బిల్లుని తీసుకొచ్చేసి మన ఏదో